హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే అర్హత కలిగి ఉండి ఇంకా తల్లికి వందన పథకం ద్వారా లబ్ధి పొందలేదో వారందరికీ ప్రభుత్వం అయితే మరొక అవకాశం అయితే కల్పించడం జరిగిందండి. ఈ తేదీ లోపల కనుక మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆగస్టు 30వ తేదీన మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి 13,000 రూపాయలు జమ చేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, ఎవరు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఇవన్నీ ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు తల్లికి వందన పథకానికి సంబంధించి గ్రీవెన్స్ ఏ విధంగా నమోదు చేయాలి అనేటువంటి సమాచారం అయితే అర్థమవుతుంది. సో అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల్లో భాగంగా ఎవరైతే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం అయితే రీసెంట్గా తల్లికి వందన పథకానికి సంబంధించి 13,000 రూపాయలు అయితే విడుదల చేయడం జరిగిందండి. ఈ నిధులు తల్లుల ఖాతాలో అయితే జమ కావడం జరిగింది. కాకపోతే చాలామంది అర్హత కలిగి ఉన్నప్పటికీ అర్హుల జాబితాలో ఇనెలిజిబుల్ రావడంతో చాలామందికి 13,000 రూపాయలు అనేవి బ్యాంక్ ఖాతాలో జమ కాలేదండి. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక గ్రీవెన్స్ ఫిర్యాదులు గనక చేసుకున్నట్లయితే ఈ నెల 30వ తేదీన బ్యాంక్ ఖాతాల్లోకి 13,000 రూపాయలు ప్రభుత్వం అయితే జమ చేస్తామని తెలియజేయడం జరిగిందండి. దీనికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. తల్లికి వందనం 13,000 స్కీమ్ అందని వారికి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. అభ్యంతరాలు ఫిర్యాదులు స్వీకరణ గడువు ఈ నెల 3వ తేదీ ముగియగా దాన్ని 7వ తేదీ వరకు పొడిగించామని ప్రభుత్వం అయితే తెలియజేసింది. అర్హుల జాబితాలో పేరు లేకపోతే ఆ తేదీలోపు అంటే ఆగస్టు 7వ తేదీలోపు కనుక మీరు స్వర్ణ గ్రామం వార్డు కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు. అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐకి లింక్ అయి ఉందో లేదో సరిచూసుకోవాలని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ప్రభుత్వం ఫిర్యాదులను పరిశీలించి ఆగస్టు 30వ తేదీన బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులను జమ చేస్తున్నట్లు మనకి సమాచారాన్ని అయితే అందించడం జరిగిందండి. ఎవరైతే అర్హత కలిగి ఉండి కూడా అర్హుల జాబితాలో ఇనెలిజిబుల్ వచ్చి బ్యాంక్ ఖాతాల్లోకి ఇంకా డబ్బులు అయితే ఎవరికైతే పడలేదు అటువంటి వారు ఆగస్టు 7వ తేదీలోపు ఇంకా ఒక్కరోజు మాత్రమే గడువు ఉందండి. ఈ తేదీ లోపల కనుక మీరు గ్రీవెన్స్ కనుక పెట్టుకున్నట్లయితే ఫిర్యాదులు కనుక చేసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయాల్లో మీకు 2వ విడతలో అమౌంట్ అనేది జమ చేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో కాబట్టి వెంటనే మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి గ్రీవెన్స్ అనేవి పెట్టుకోండి. సో ఓకేనా. చాలామంది అర్హత కలిగి ఉన్నప్పటికీ అర్హుల జాబితాలో 4 చక్రాల వాహనం ఉందని, అదేవిధంగా 300 యూనిట్ల కంటే కరెంటు బిల్ ఎక్కువ వినియోగించారని, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం భూమి కలిగి ఉన్నారని, సో ఈ విధంగా అనేక కారణాల వల్ల అయితే తల్లికి వందన నిధులు అనేవి కొంతమంది బ్యాంక్ ఖాతాలో జమ కాలేదండి. అటువంటి వారికి గ్రీవెన్స్ అనేవి పెట్టుకునేందుకు అవకాశం అయితే కల్పించడం జరిగింది ప్రభుత్వం అయితే. సో ఇప్పుడు గ్రీవెన్స్ ఏ విధంగా నమోదు చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తానండి. నేను మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నానండి, ఒకసారి అయితే చూడండి. తల్లికి వందనం గ్రీవెన్స్ అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుని పేరు, సో ఎవరైతే మదర్ ఉంటారో వారి యొక్క పేరు అనేది అక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఆధార్ నెంబర్, పనిచేసే మొబైల్ నెంబర్, రైస్ కార్డ్ నెంబర్, అనర్హతకు గల కారణం, అదేవిధంగా గ్రీవెన్స్ రకం, సో మీకు దేనికి సంబంధించి మీరు గ్రీవెన్స్ పెట్టుకుంటున్నారు అనేటువంటి సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. స్టూడెంట్ పేరు, చైల్డ్ ఐడి, సో చైల్డ్ ఐడి కనుక మీకు కనుక తెలియకుండా కనుక ఉన్నట్లయితే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ యొక్క డేటాబేస్లో అయితే ఉంటుందండి, వాళ్ళే నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా చదువుతున్న స్కూల్ మరియు తరగతి వివరాలు, సో విద్యార్థి ఏ స్కూల్లో చదువుతున్నారు, ఏ తరగతి చదువుతున్నాడు అనేటువంటి పూర్తి వివరాలు అయితే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే సమస్య యొక్క పూర్తి వివరాలు, సో మీకు ఏ కారణం చేత మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ అమౌంట్ అనేది జమ కాలేదు. ఒకవేళ ఎగ్జాంపుల్ మీకు పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో భూమి ఉండడం వల్ల మీకు తల్లికి వందన పడలేదు అనుకోండి, ఇనెలిజిబుల్ లిస్టులో అలా రావడం జరిగింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే సో మాకు పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉన్న భూమి లేకపోయినా సరే ఇలా జాబితాలో మాకు భూమి అనేది చూపించడం జరిగింది, ఆ కారణం చేత మాకు తల్లికి వందనం అమౌంట్ అనేది పడలేదని మీరు అక్కడ క్లుప్తంగా రాయాల్సి ఉంటుందండి. సో రాసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల వివరాలు, సో కుటుంబం అంటే రైస్ కార్డులో ఎవరైతే పేర్లు ఉంటాయో ఎవరి పేర్లు అయితే ఉంటాయో సో వాళ్ళ యొక్క పేర్లు అనేవి ఇక్కడ రాసి వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కుటుంబ పెద్దతో సంబంధం, సో ఎటువంటి సంబంధం ఉంటుంది, సో ఇప్పుడు మదర్ అనుకోండి, సో మదర్కి చైల్డ్కి ఎటువంటి సంబంధం ఉంటుంది, సో కొడుకైతే కొడుకు, కూతురైతే కూతురు, సో ఇలా రాయడం జరుగుతుంది కదా. అలాగా రైస్ కార్డులో ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వారికి కుటుంబ పెద్దతో ఎటువంటి సంబంధం ఉంటుంది అనేటువంటి వివరాలు అనేవి కూడా అక్కడ ఎంటర్ చేసి సో ఇక్కడ
దరఖాస్తుదారుని ఫోన్ నెంబర్. సో ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో ప్రస్తుతం వారి యొక్క ఫోన్ నెంబర్, దరఖాస్తుదారుని సంతకం, ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో మదర్, సో వారి యొక్క సంతకం అనేది కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుందండి తల్లికి వందన పథకానికి సంబంధించి. సో ఈ విధంగా ఇప్పుడు కనుక మీరు ఫిల్ చేసినట్లయితే మీకు ఆగస్టు 30వ తేదీ రెండో విడత కింద మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి 13,000 రూపాయలు జమ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుందండి. సో ఓకేనా. సో ఈ విధంగా మీరు వెంటనే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి గ్రీవెన్స్ అనేది ఫిర్యాదు అనేవి చేసుకోండి. ఆగస్టు 7వ తేదీ అయితే చివరి తేదీ అండి. ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అయితే మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి వెంటనే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి మీరైతే దరఖాస్తు అనేది చేసుకోండి. సో ఇవాళ ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను.